రెండో తారీఖు నుంచి ఇంటింటి దగ్గరికి తెలుగుదేశం పార్టీ వెళ్ళాలా, ప్రభుత్వం వెళ్ళాలి, మాది మంచి ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించాలి, ఇంటి ముందు స్టిక్కర్లు వేయాలి అంటూ ఏదైతే నిర్ణయించి దానికి అనుగుణమైనటువంటి సన్నాహక సమావేశం జరిపితే ఆ సమావేశం సందర్భంగా దాదాపు 55 మంది గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలే 15 మంది దాకా రాలేదు. అలాగే ఇంకొక నలుగురినేమో చంద్రబాబు గారు మందలించారు. ఈ పాయింట్ అంతా చర్చకొస్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఎమ్మెల్యేల సన్నిహితులను అడిగారంట, ఏంటి మీ నాయకులు ఇట్లా చేస్తున్నారు, ఇంకో పక్కన ఈ గనులో ఇసుకో ఇట్లాంటివి తినేస్తున్నారు అని అడిగితే, ఏం చేస్తామన్నా ఫైనల్గా వచ్చేటప్పటికి ఎలక్షన్కి టిక్కెట్లు ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత పెట్టుకోగలవని అడుగుతున్నారు. 50 కోట్ల రూపాయలు పెట్టుకుంటానన్నోడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా, 25 కోట్లు పెట్టుకుంటానన్నోడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారంటే 57కే ఇస్తున్నారు. కాబట్టి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఎక్కువ సంపాదించుకుంటే అంత బెటరు. ఇసుక అమ్ముకో, మందు అమ్ముకో, మైనింగ్ అమ్ముకో, సెటిల్మెంట్లు చేసుకో, ఏది మన దాన్ని ఏమంటారు వెంచర్లకి డబ్బులు వసూలు చేసుకో, ఏమైనా చేసుకో, జనం ఎట్టా ఫీల్ అవుతారనే దాని గురించి పట్టదు. ఫైనల్గా డబ్బులు వచ్చినాయా లేదా ఇదే నడుస్తోంది అంటూ చెప్పుకొస్తున్నారట. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవాల్సిందల్లా ఏంటంటే అది కరెక్టా కాదా, ప్రజలు దాన్ని హర్షిస్తారా లాంగ్ రన్లో, ఇది తేలాలి.